హలో ఫ్యామిలీ, ఇవాళ సమ్మర్లో కూల్గా ఉండే ఫ్రూట్ కస్టర్డ్ చేసుకుందాం రండి. దీనికోసం ఒక 1/2 లీటర్ పాలను తీసుకొని బాగా కాగబెట్టుకుంటున్నానండి. వేరే బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని కొంచెం మిల్క్ యాడ్ చేసి బాగా కలుపుకుంటున్నాను. కొంచెం కూడా ఉండలు లేకుండా కలుపుకోవాలి, ఓకేనా? ఇలా కలుపుకున్న దాన్ని బాగా కాగిన పాలల్లో యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మీ టేస్ట్కి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకోవాలండి. స్వీట్నెస్ కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇలా బాగా చిక్కగా వచ్చాక బౌల్లో వేసుకొని 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టండి. దీనికోసం ఫ్రూట్స్ ఫస్ట్ యాపిల్ని తీసుకొని కట్ చేస్తున్నాను. అలాగే నెక్స్ట్ పోమోగ్రానైట్ని కట్ చేసుకుంటున్నానండి. నెక్స్ట్ బనానా, అలాగే గ్రేప్స్ కూడా ఉన్నాయి నాకు, అవి కూడా కట్ చేసుకున్నాను. ఈలోపు ఫ్రిడ్జ్లో నుంచి ఈ ఫ్రూట్ కస్టర్డ్ని బయట తీసేసుకొని దీంట్లో నేను కొంచెం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటున్నాను అండి. డ్రై రోస్ట్ చేసుకున్నాను వాటిని కొంచెం మెదిపి బరక మెదుపుకోవాలి, ఓకేనా? తర్వాత మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసిన దాంట్లో మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ అన్నిటినీ యాడ్ చేసుకొని, అలాగే మనం ఇంతకుముందు తీసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, దాన్ని కొంచెం పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని కూడా దాంట్లో వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. ఇలా మిక్స్ చేసుకున్న ఫ్రూట్ కస్టర్డ్ని ఒక గ్లాస్ జార్లో తీసుకుని దానిపైన నాకు కావాల్సిన ఇంకొన్ని ఫ్రూట్స్ వేసి సర్వ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక చిన్న యాపిల్ని కూడా కట్ చేసి కొంచెం కలర్ఫుల్గా డెకరేట్ చేశానండి. ఇది తినడానికి నిజంగా చాలా టేస్టీగా ఉంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా?